కీర్తనలు 137 అధ్యాయము 1-9 వచనాలు. బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరుగున్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించేవారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకునుగాక. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడి అని వారు చాటిరి కదా. పాడు చేయబోవాడు బబులోను కుమారి, నీవు మాకు చేస్తున్న క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఆమేన్.